హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు అయితే మనము జనరల్ సైన్స్ 6th క్లాస్ గురించి చెప్తున్నాము. 6th క్లాస్లో న్యూ అంటే 2023 ఎడిషన్ అనమాట. ఓకేగా, ఇక్కడ పైన అయితే ఈ విధంగా ఇచ్చారు టెక్స్ట్ బుక్. ఎడిషన్ అయితే 2023లో, అంటే ఇది ఫస్ట్ ఎడిషను. ఓకే, ఫస్ట్ లెసన్ గురించి చూసుకున్నట్టయితే ఆల్రెడీ బుక్ చదివిన వాళ్ళకైతే కొంచెం రివిజన్గా ఉంటుంది. ఎందుకంటే మెయిన్ పాయింట్స్ ఒకటి చెప్తున్నాను నేను, రివిజన్గా ఉపయోగపడడానికి. మొత్తం సోది చాలా ఇచ్చాడనమాట, మనకు అదంతా అవసరం లేదు, బిట్ పాయింటెడ్గానే చెప్తున్నాను. ఇక్కడ చూడండి, కంటెంట్ అయితే ఏముందంటే మనకు ఆహారంలోని అంశాలు, పదార్థాలను సమూహాలుగా వర్గీకరించుట, పదార్థాలను వేరు చేయుట, మొక్కలను తెలుసుకోవడం, శరీర కదలికలు, సజీవుల లక్షణాలు మరియు ఆవాసాలు. అంటే ఇంతకుముందు దానికి దీనికి ఒక 2 చాప్టర్లు మాత్రమే అట్లా కొంచెం దగ్గరగా ఉందన్నమాట. యాక్చువల్గా మార్చేసినాడు, ఇది 2023 కాబట్టి చూసుకుందాం. మెయిన్ పాయింట్స్ గురించి చూద్దాం. దీంట్లో ఆహారంలోని అంశాలు, ఇక్కడ ఏముందంటే ఆహారంలో అంశాల గురించి వచ్చినప్పుడు మనకు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏపీ గురించి, పంజాబ్ గురించి ఇచ్చాడు మనకు. అంటే పంజాబ్ వాళ్ళు ఏం ఉపయోగిస్తారు, ఏపీ వాళ్ళు అంటే విభిన్న ప్రాంతాలు వివిధంగా ఆహార పదార్థాలు ఉంటాయని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి అన్నం, కందిపప్పు చారు, రసము, దొండకాయ, మజ్జిగ, నెయ్యి ఇచ్చాడనమాట. అదే మనకు పంజాబ్ వాళ్ళదైతే మక్కీ ఇచ్చిండు. మక్కీ అంటే మొక్కజొన్న రోటీ వాళ్ళ పదార్థము. తర్వాత వాళ్ళు పప్పులు ఏం తీసుకుంటే రాజ్మా అంటే కిడ్నీ బీన్స్, తర్వాత సార్సన్ సాగు, ఆవాల కూర వాళ్ళది, ఆవాల కూర, సార్సన్ సాగ్, పెరుగు, నెయ్యి. ఇవి పంజాబ్ వాళ్ళు ఇచ్చాడు. మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చినదంటే పంజాబ్ మన రాష్ట్రం గురించి ఇచ్చాడనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు ఇప్పుడు మనం ఆహారంలో అంశాల గురించి తెలుసుకోవాలన్నాము. ఆహారంలో అంశాలు తెలుసుకునేటప్పుడు ఏ అంశాలు ఉంటాయంటే ఫస్ట్ ఆహారంలో ఉపయోగించే అంశాలని మనం పోషకాలు అంటాము. మనం తినే పదార్థంలో ఉండే పోషకాలు ఏంటి? యాక్చువల్ అంటే కార్బన్, ప్రోటీను, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు, ఇవి అనమాట మనం తినే ఆహార పదార్థంలో. వీటితో పాటు మనకు అవసరమయ్యే పీచు పదార్థాలు, నీరు కూడా ఉంటాయి. అయితే ఇవి ఏ పదార్థాలు ఉన్నాయి, మరి వీటిని ఎలా తీసుకోవాలి, మనం వాటిని ఎలా తీసుకోవాలి అని చెప్పడానికి మనకు ఒక పట్టిక ఇచ్చినాడు ఇక్కడ. అదేంటి అంటే ఇక్కడ చూడండి, ఒక పరీక్షణలో సగం నీటిని తీసుకుని దానిలో టింక్చర్ అయోడిన్ కొన్ని చుక్కలు కలపడం ద్వారా సజల అయోడిన్ ద్రావణాన్ని తయారు చేసుకోవచ్చు. సజల అయోడిన్ ద్రావణాన్ని ఎందుకు తయారు చేసుకోవాలి అంటే మనం పిండి పదార్థం తయారు చేసుకోవడానికి. ఇది ఒక పరీక్షణాళికలో సగం నీటిని తీసుకుని దానిలో టింక్చర్ అయోడిన్ కొన్ని చుక్కలు కలపడం ద్వారా సజల అయోడిన్ ద్రావణాన్ని తయారు చేస్తాము. అది మన పిండి పదార్థం టెస్ట్ చేసుకోవడానికి కోసం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 2 గ్రాముల కాపర్ సల్ఫేట్ను 100 మిల్లీలీటర్ నీటిలో కరిగించడం ద్వారా కాపర్ సల్ఫేట్ ద్రావణం తయారైతే ప్రోటీన్స్ కోసము ఈ రెండింటిని ఉపయోగిస్తామన్నమాట. కాపర్ సల్ఫేట్, కాస్టిక్ సోడా అని. మనం 2 గ్రాముల కాపర్ సల్ఫేట్ను 100 మిల్లీలీటర్ల నీటిలో కరిగించడం ద్వారా మనకు కాపర్ సల్ఫేట్ ద్రావణం తయారవుతుంది. 10 గ్రాముల కాస్టిక్ సోడాను 100 మిల్లీలీటర్ల నీటిలో కరిగించడం ద్వారా, సేమ్ అక్కడ 2 గ్రాములు అంటే ఇక్కడ 10 గ్రాములు తీసుకున్నాము, కరిగించడం ద్వారా కాస్టిక్ సోడా ద్రావణాన్ని తయారు చేసుకుంటాం అనమాట. తర్వాత ఇక కొవ్వుల కంటే ఏం లేదు, డైరెక్ట్గా మనం పేపర్ మీద రుద్దేస్తే కొవ్వుల పరీక్ష మనకు తెలిసిపోతుంది. ఇక్కడ పిండి పదార్థం గురించి పరీక్ష ఇచ్చినాడు అనమాట. మనం పిండి పదార్థం అయోడిన్ ద్రావణం కొన్ని 2-3 చుక్కలు వేయడం అన్నాడు. మనం ఏదైనా పిండి పదార్థం తీసుకొని దానికి అయోడిన్ ఒక 2-3 చుక్కలు కలిపినప్పుడు మనకు అప్పుడు పదార్థం యొక్క రిజల్ట్ ఎలా ఉండాలంటే నీలి నలుపు రంగు, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ నీలి నలుపు రంగు అనే పదార్థం వస్తే ఆ పదార్థం ఖచ్చితంగా స్టార్చ్ లేదా పిండి పదార్థాన్ని కలిగి ఉందన్నమాట. ఆహార పదార్థం యొక్క రంగు ఏది ఉండాలి, నీలి నలుపు ఉంటే అది పిండి పదార్థాల కోసం చేసే పరీక్ష రిజల్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, ప్రోటీన్స్ పరీక్ష. ప్రోటీన్ల కోసం చెప్పాం కదా, ఇందాక మనం తయారు చేసుకున్నాం కదా, 10 చుక్కలు నీటిని కలిపి పరీక్షలకు బాగా కలపాలంట. అంటే ఇప్పుడు ఇందాక తయారు చేసుకున్న దాన్ని కాపర్ సల్ఫేట్ ద్రావణము, కాస్టిక్ సోడా అనమాట. ఇక్కడ చూడండి, 2 చుక్కల కాపర్ సల్ఫేట్ ద్రావణము, 10 చుక్కల కాస్టిక్ సోడా, కాపర్ సల్ఫేట్ ద్రావణము, 10 చుక్కల కాస్టిక్ సోడాని పరీక్షణాలకు కూడా వేసుకోవాలన్నమాట. అయితే కొద్ది మొత్తంలో మనం ఏదైనా ప్రోటీన్ ఉన్న పదార్థాన్ని తీసుకొని మనం టెస్ట్ చేసినట్టయితే మనకు అంటే టెస్ట్ చేసి కొద్ది నిమిషాలు కదపకుండా స్టాండ్లో ఉంచితే ఆహారం రంగు ఏ విధంగా మారుతుంది అంటే ఇక్కడ ఆహారం రంగు వచ్చేసి మనకు ఊదా రంగులోకి వస్తుందండి. అదైతే పిండి పదార్థం అయితే నీలి నలుపు, ఇదైతే ఊదా రంగులోకి వస్తే మనం తీసుకున్న పదార్థంలో ప్రోటీన్ ఉందని మనకు తెలుస్తుంది అనమాట. ఇక కొవ్వుల గురించి చెప్పానని డైరెక్ట్గా మనం కొవ్వులు ఏంది కొంచెం పేపర్ మీద రుద్దేస్తే కొవ్వులు అనేవి పాక్షికంగా కానీ లేకపోతే పారదర్శకంగా కానీ మారితే దాంట్లో కొవ్వులు ఉన్నట్టు. మనం బుడ్డల విత్తనాలు కానీ అలాంటి తీసుకొని పేపర్ మీద రుద్దినప్పుడు కాసేపు ఆగిన తర్వాత చూస్తే ఆ పేపర్ మీద మనకు నూనె మరకలా ఏర్పడుతుంది, కొవ్వులు ఉన్నట్టు. ఇక్కడ ఒక బాక్స్ కూడా ఇచ్చినాడు అనమాట. పచ్చి బంగాళదుంపలో స్టార్చ్ ఉంది,
తర్వాత పాలలో మాంసకృతులు ఉన్నాయి, వేరుశనగలో కొవ్వు ఉంది, బియ్యం పిండిలో మనకు స్టార్చ్ ఉంది, వండిన అన్నం స్టార్చు, ఎండు కొబ్బరి వచ్చేసి మనకు కొవ్వు, కందిపప్పు వచ్చేసి ప్రోటీన్, వండిన పప్పు వచ్చేసి ప్రోటీన్, ఏదైనా కూరగాయలు వచ్చేసి ప్రోటీన్, ఏదైనా పండు వచ్చేసి మనకు స్టార్చు, తర్వాత ఉడికిన గుడ్డు వచ్చేసి మనకు మాంసకృతులు, ఆ విధంగా అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం కొవ్వుల కోసం పరీక్ష చెప్పాను కదా ఇందాకే నేను. ఆహార పదార్థం నూనె మరక ఉంటే అది కొవ్వు ఉందని మనం ఐడెంటిఫై చేయొచ్చు. దీనికి అయితే ఏం పరీక్ష లేదు, పిండి పదార్థాల ప్రోటీన్కి అయితే ఖచ్చితంగా పరీక్ష ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి. విటమిన్లు, ఖనిజ లవణాలు కూడా అవసరమని చెప్తున్నారు అనమాట. స్టార్చ్, మాంసకృతులు, ప్రోటీన్స్ లేదా కొవ్వులు, వీటితో పాటు మనకు విటమిన్లు, ఖనిజ లవణాలు కూడా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ చూడండి. వేరు పోషకాలు మన శరీరానికి ఏం చేస్తాయి అని ఇక్కడ ఇచ్చినట్టయితే ఏం చేస్తాయంటే అన్నీ కలిసి మనకు శక్తిని ఇస్తాయి అన్నమాట. అంతే కదండి. పిండి పదార్థాలు ప్రధానంగా మన శరీరానికి శక్తిని ఇస్తాయి. ఇక్కడ ఒక పాయింట్ మీరు ఇంపార్టెంట్ చూడండి. ఇదేంటంటే ఈ పేరా చూసుకున్నట్టయితే మనము పిండి పదార్థాలు ప్రధానంగా మన శరీరానికి శక్తిని అందిస్తాయి. కొవ్వులు కూడా మనకు శక్తిని అందిస్తాయి. నిజానికి కొవ్వులు పిండి పదార్థాలు సేమ్ గ్రామ్స్ తీసుకున్నప్పుడు నిజానికి కొవ్వులు అదే మొత్తంలో పిండి పదార్థాలు అంటే సేమ్గా తీసుకున్నప్పుడు పోలిస్తే చాలా ఎక్కువ శక్తిని ఇస్తాయి అన్నమాట. పిండి పదార్థాలతో పోలిస్తే కొవ్వులే చాలా ఎక్కువ శక్తిని ఇస్తాయి. అంతేనండి, కొవ్వులు ఎక్కువ శక్తినే కదా ఇచ్చేది. నిజానికి కొవ్వులు అదే మొత్తంలో ఉండే పిండి పదార్థాలతో పోలిస్తే చాలా ఎక్కువ శక్తిని ఇస్తాయి. కొవ్వులు పిండి పదార్థాలు కలిగి ఉన్న ఆహారాన్ని ఏమంటారు అంటే మనకి ఇక్కడ శక్తినిచ్చే ఆహార పదార్థాలు అంటారు. బిట్ ఎలా ఉంటాయంటే శక్తినిచ్చే ఆహార పదార్థాలు అయినవేవి కానివేవి. పిండి పదార్థాలు ప్రోటీన్ పిండి పదార్థాల, కొవ్వులు పిండి పదార్థాలు అని అడుగుతాడు. మనకు కొవ్వులు పిండి పదార్థాలు అనమాట. ఓకే, కొవ్వులు పిండి పదార్థాలు. ఈ శక్తినిచ్చే పదార్థాల వల్ల మన శరీరం యొక్క పెరుగుదల, మరమ్మతుల కోసం మనకు మాంసకృతులు అవసరం. ఇంకా శక్తినివ్వడానికి అయితే పిండి పదార్థాలు, కొవ్వులు ఉపయోగపడినాయి. మరి ప్రోటీన్స్ ఏంటి అని మనం అనుకున్నట్టయితే ప్రోటీన్స్ వచ్చేసి మనకు పెరుగుదల, మరమ్మతుల కోసం అనేది మనకు ప్రోటీన్స్. వాటిని మాంసకృతులు అంటాం. మీరు ప్రోటీన్స్ మాంసకృతులు వేరు కాదు, రెండు ఒకటే. శరీరం యొక్క పెరుగుదల, మరమ్మతుల కోసం మాంసకృతులు. ఇంకొకసారి చెప్తాను చూడండి. ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే కొవ్వులు అదే మొత్తంలో పిండి పదార్థాలతో పోలిస్తే ఎక్కువ శక్తిని ఇచ్చేవి కొవ్వులు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. శక్తినిచ్చే ఆహార పదార్థాలను వేటిని అంటారంటే పిండి పదార్థాలు, కొవ్వుల్ని. తర్వాత మరమ్మతుల కోసం, పెరుగుదల కోసం ఉపయోగించేవి మాంసకృతులు. ఈ పాఠంలో ఉండాల్సిన మెయిన్ పాయింట్స్ ఇవే అనమాట. ఇంకా మీరు బుక్ మొత్తం 2 సార్లు చదివినా 3 సార్లు చదివినా ఎక్కువ ఇవి వస్తాయి. ఇంకా విటమిన్ డి మన శరీరంలో ఎముకల, దంతాలు, కాల్షియం ఉపయోగించుకోవడంలో సహాయపడుతుంది. మన చర్మము కళను ఆరోగ్యంగా ఉంచుతుంది. విటమిన్ ఏ గురించి చెప్తున్నాను అనమాట. విటమిన్ ఏ వచ్చేసి మనకు ఉపయోగపడేది ఏంటి, మన చర్మం, కళ్ళు గురించి. ఓకే, తర్వాత వచ్చేసి డి అనేది మన శరీరంలో ఎముకలు, దంతాల కోసం ఉపయోగిస్తాం. విటమిన్ సి అనేది అనేక వ్యాధులతో పోరాడడానికి మనకు ఉపయోగపడుతుంది. ఖనిజాల వల్ల మన శరీరంలో తక్కువ మొత్తాలు అవసరమైతే, అంత ఎక్కువ అవసరం కాకపోయినా అవి వాటి నీడు కూడా ఖచ్చితంగా ఉందన్నమాట. శరీరం సరైన పెరుగుదల, మంచి ఆరోగ్యం కోసం అవి మనకు ఖనిజ లవణాలు అనేవి ఉపయోగపడతాయి. ఖనిజ లవణాలు వచ్చేసి సరైన పెరుగుదల, మంచి ఆరోగ్య నిర్వహణకు ఖనిజ లవణాలు అవసరం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక పట్టిక ఇచ్చినాడండి. అయోడిన్ లభించే పదార్థాలు అని ఇచ్చినాడు. చేపలు, ఆకుకూరలు, అల్లము. అయోడిన్కి అల్లం కూడా ఇచ్చిండు. ఇక్కడ ఇవ్వడం అయితే అల్లం అనే కూడా ఇక్కడ ఇచ్చిండు, మిగతా వాటి పేరు ఇవ్వకపోయినా. భాస్వరం వచ్చేసి లభించే కొన్ని పదార్థాలు అంటే అరటి పండ్లు, పాలు, ఈ విధంగా భాస్వరం లభించే పదార్థాలు. తర్వాత ఐరన్ లభించే తెలుసు కదా, యాపిల్, పాలకూర, అవకాడో, ఇలా. కాల్షియం లభించేది పాలు, గుడ్లు. సరే, ఇక్కడ ఇంకా ఈ పట్టికలో చూసినట్టయితే ఇక్కడ మనము పోషకాలు ఒకటే కలిగి ఉంటుందని ఏం కాదు, ఒక్కొక్కటి ఎక్కువ పోషకాలను కలిగి ఉంటుందంట. ఇప్పుడు పాలు ఉన్నాయి, పాలు కాల్షియంకి ఇచ్చినాడు, మళ్ళీ తర్వాత ఇక్కడ చూడండి భాస్వరానికి ఇచ్చినాడు. ఆ విధంగా అనమాట. ఒకే పదార్థం ఎక్కువ వాటిని కలిగి కూడా ఉంటుందని ఇచ్చినాడు. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఇక్కడ చూడండి, ఇది ఇంత దాంట్లో ఏం చెప్తున్నా అంటే మనకు మెయిన్గా బియ్యాన్ని కార్బోహైడ్రేట్ సమృద్ధి ఆహార వనరు అని పిలుస్తారు అంటున్నాడు. బియ్యాన్ని కార్బోహైడ్రేట్ సమృద్ధి ఆహార వనరు అని పిలుస్తారు అంటున్నాడంట. అంటే ఒక నిర్దిష్ట పోషకం మిగిలిన వాటికంటే ఎక్కువ పరిమాణం ఉండవచ్చు. ఉదాహరణకు బియ్యంలో ఇతర పోషకాల కంటే ఎక్కువ ఏముంది. బియ్యం అంటేనే మనం ఏం చెప్పుకుంటాం, మనకి ఏం గుర్తొస్తుంది, పిండి పదార్థం గుర్తొస్తుంది. మిగతా లేవంటే ఉన్నాయి కానీ తక్కువ మోతాదులో. ఆ విధంగా ఉంటే దాన్ని ఏమంటే కార్బోహైడ్రేట్ సమృద్ధి, బియ్యాన్ని కార్బోహైడ్రేట్ సమృద్ధి అంటారన్నమాట. ఈ పోషకాలతో పాటు ఖనిజాలతో పాటు మనకు విటమిన్లతో పాటు పీచు పదార్థం కూడా అవసరం. ఎందుకు ఈ పీచు పదార్థం అంటే ఆహారంలో ఉండే పీచు పదార్థాలు రఫేజ్ అంటారు. ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ రాసుకోండి. ఆహారంలో ఉండే పీచు పదార్థాన్ని రఫేజ్ అని పిలుస్తారు. మన ఆహారంలోని పీచు పదార్థం ప్రధానంగా మొక్కల ఉత్పత్తి నుంచి లభిస్తాయి. మనకు పీచు పదార్థాలు అనేది మొక్కల నుంచి వస్తుందన్నమాట.
ఇంకా ఈ పీచు పదార్థాలు ఎక్కడ ఉంటాయంటే మనకు ముఖ్యంగా ఏ పదార్థాలు లభిస్తాయంటే చూడండి, తృణధాన్యాలు, పప్పులు, బంగాళదుంపలు, తాజా పండ్లు, కాయగూరలు. తృణధాన్యాలు, పప్పులు, బంగాళదుంపలు, తాజా పండ్లు, కాయగూరలు మొదలైనవి. పీచు పదార్థం యొక్క ప్రధాన వనరులు ఏవి అంటే మనకు తృణధాన్యాలు, 1-2 సార్లు వినండి, తృణధాన్యాలు, పప్పులు, బంగాళదుంపలు, తాజా పండ్లు, కాయగూరలు, ఇవన్నీ పీచు పదార్థం యొక్క ప్రధాన వనరులు. పీచు పదార్థం మన శరీరానికి ఎటువంటి పోషకాలు అందించదు, కానీ మన శరీరంలో అతి ముఖ్యమైన పదార్థము. ఆహారానికి బరువును చేరుస్తుంది, ఇది ఆహారానికి బరువును చేరుస్తుంది అనమాట. పీచు పదార్థం అయితే మనకి ఎటువంటి పోషకాలు అయితే ఇవ్వదు, కానీ ఆహారంలో అతి ముఖ్యమైన పదార్థం, ఆహారానికి బరువును చేరుస్తుంది. ఇది మన శరీరంలో జీర్ణం కాని ఆహారం తొలగించడంలో కూడా సహాయపడుతుంది. ఏవి? పీచు పదార్థాలు. ఓకే, నీరు కూడా మన శరీరానికి, పీచు పదార్థాలతో పాటు నీరు గురించి చెప్పుకున్నట్లయితే నీరు మన శరీరానికి ఆహారం నుండి పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది. ఆహారంలో ఉన్న పోషకాలు గ్రహించుకోవాలంటే మన బాడీలో తగినంత శాతం ఏది ఉండాలి? నీరు ఉండాలి. ఈ నీరు మరి ఇంకేం చేస్తుందంటే వ్యర్థాలను మూత్రం, చెమట రూపంలో బయట పంపడంలో సహాయపడుతుంది. అలాగే మనం తాగే నీరు, పాలు, టీ వంటి వాటి నుంచి కూడా మనం పొందుతాం. అలాగే మనం తినే ఆహారం అనేటప్పుడు కూడా కొంతవరకు మన శరీరంలో ఆహారం నుంచి కూడా నీరు పోతుందన్నమాట. నీటి శాతాన్ని ఆహారం నుంచి కూడా తీసుకుంటాం. సమతుల ఆహారం అంటే ఇక చూడండి, తగిన పరిమాణంలో ఉండాలి. రోజు తినే ఆహారంలో మన శరీరానికి అవసరం అన్ని పోషకాలు సరైన పరిమాణంలో ఉండాలి. ఒకటి ఎక్కువ మరి ఒకటి తక్కువ కాకుండా సరైన పరిమాణంలో. ఇక్కడ చూడండి, అలా పీచు పదార్థాలు, నీరు కూడా సరైన పరిమాణంలో అలాంటి ఆహారాన్ని సమతుల ఆహారం అని అంటాం అన్నమాట. ఈ సమతుల ఆహారం అనేది అందరికీ ఒకే విధంగా అవసరం అవుతుందంటే కాదు, శ్రమ ఆధారంగా సమతుల ఆహారం అనేది మనకు అవసరం అవుతుందన్నమాట. ఇక్కడ చూడండి, ఒక వారంలో తినే పోషకాల గురించి చెప్పమంటున్నాడు అనమాట. పప్పులు, వేరుశనగ, సోయాబీన్స్, మొలక తినే గింజలు, పులియబెట్టిన ఆహార పదార్థాలు, అంటే మన దక్షిణ భారతదేశంలో అయితే ఇడ్లీ, వివిధ రకాల పిండి పదార్థాలు చేసినవి అంటే మిస్సి రోటీ, చిరుధాన్యాలు, పప్పులతో చేసిన తెప్ల, అరటి, పాలకూర, బచ్చల కూర, ఈ సత్తుపిండి, బెల్లం అందుబాటులో, ఇవన్నీ పదార్థాలు కూడా మనం సరైన పరిమాణంలో ఒక వారం రోజుల వరకు అన్నీ కలగలిపి తీసుకున్నామంటే అది సంతులిత ఆహారం అని చెప్తున్నాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక ఓన్లీ కొవ్వులే తింటే ఏమవుతుంది? మనకు ఓన్లీ కొవ్వు గురించి చెప్తున్నాడు ఇక్కడ. కొవ్వులే తింటే మనం ఊబకాయంగా తయారై ఇదిగో ఇక్కడ ఈ బుడ్డోడు మాదిరి తయారవుతాం అనమాట. ఊబకాయం ఎక్కువ వస్తున్నాడు మనకు ఓన్లీ కొవ్వులు అధికంగా తీసుకుంటే అని చెప్పినాడు. పోషకాహార లోపం వల్ల మనకు వచ్చే వ్యాధులు పోషకాహార లోప వ్యాధులు అని చెప్పినాడు. అంటే మన శరీరం ఒకటి అంతకంటే ఎక్కువ పోషకాల లోపం వల్ల, అంటే ఒకే పోషకం లోపం వల్ల కొంతమందికి అన్ని పోషకాల లోపంగానే ఉంటాయి, అలాంటి వాళ్ళకి వచ్చేది పోషకాహార లోప వ్యాధులు అనమాట. ఒకవేళ ఆహారం రెండింటి లోపం పూర్తిగా ఉందనుకో, పిండి పదార్థం, ప్రోటీన్ రెండింటి లోపం పూర్తిగా ఉంటే ఏమవుతుంది, ఒకదాని లోపం ఉంటే ఏమవుతుందని ఇక్కడ ఒక మన పారాగ్రాఫ్లో మనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట్టు చూడండి. ఏమంటుందంటే, ఆహారంలో చాలా కాలం పాటు పిండి పదార్థాలు, ప్రోటీన్లు రెండింటి లోపము ఉంటే పెరుగుదల పూర్తిగా ఆగిపోవచ్చు. అటువంటి వ్యక్తి సన్నగా, నీరసంగా ఉంటే, వ్యక్తి ఎవరైనా కావచ్చు, అతడు ఆమె సన్నగా నీరసంగా ఉన్నారనుకో, వాళ్ళకి ఏ లోపం ఉంటుంది అంటే పిండి పదార్థాలు, ప్రోటీన్ లోపం ఉంటుంది. అవునా? ఒక వ్యక్తికి చాలా కాలం పాటు ఆహారంలో ప్రోటీన్స్ లేకపోతే ఎదుగుదల కుంటుపడుతుంది. ముఖంలో వాపు, ప్రోటీన్స్ లేకపోతే వచ్చే పరిణామాలు ఇక్కడ ఉన్నాయి చూడండి. అతడిలో ఎదుగుదల అనేది కుంటుపడడం, ముఖంలో వాపు, జుట్టు రంగును కోల్పోవడం, చర్మ వ్యాధులు, అతిసార లక్షణాలు కనిపిస్తాయి అన్నమాట. ఒక వ్యక్తి చాలా కాలం పాటు ఆహారంలో ప్రోటీన్స్ లేకపోతే ఉండే లక్షణాలు ఏవి, అయిందేది కాందేది అడుగుతాడు. చూడండి, ముఖంలో వాపు ఉంటుంది ప్రోటీన్స్ లేకపోతే, జుట్టు రంగును కోల్పోతే ప్రోటీన్స్ లేకపోతే, చర్మ వ్యాధులు, అతిసార లక్షణాలు, కుంటుపడడం అంటే ఎదగకుండా కొంచెం పొట్టిగా అట్లా ఉండడం అనమాట. ఇవన్నీ ప్రోటీన్స్. పిండి పదార్థాలు అయితే ఏం సన్నగా నీరసంగా ఉంటారు. పిండి పదార్థాలు, ప్రోటీన్ రెండింటి లోపం ఉంటే ఇంకా సన్నగా నీరసంగా ఉండి కదలలేంత బలహీనంగా ఉంటారనమాట. ఖనిజాల లోపం ఉంటే అవి కూడా మనకు వ్యాధులకు దారితీస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ ఇంపార్టెంట్ ఒక పట్టిక ఇచ్చినారు చూడండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం కొంచెం తెలుసుకోవాలి ఈ పాఠం మొత్తంలో కంటే. వాళ్ళు డైరెక్ట్గా ఇచ్చిందంటే ఇదే. ఇప్పుడు చూడండి, విటమిన్ ఏ దృష్టిలోపం వల్ల చూపు మందగించడం. విటమిన్ ఏ దృష్టిలోపం. ఫస్ట్ ఇక్కడ అంతా మనకి ఏమిటంటే విటమిన్స్ ఇచ్చినాడు, ఇక్కడ లోపం వల్ల కలిగే వ్యాధులు ఇచ్చినాడు, ఇక్కడ లక్షణాలు ఇచ్చిండు. విటమిన్ ఏలో దృష్టి లోపం వస్తుందంట. విటమిన్ ఏ తక్కువ ఉంటే దృష్టి లోపం, చూపు మందగించడం, చీకటిలో అంటే రాత్రి పూట కనిపించకపోవడం, కొన్నిసార్లు చూపు కోల్పోవడం అట్లా కూడా విటమిన్ ఏ లోపం వల్ల జరుగుతుంది. విటమిన్ B1 అంటే బెరీ వ్యాధి వస్తుంది. విటమిన్ B1 తక్కువ ఉంటే మనకు వచ్చే వ్యాధి వచ్చేసి బెరీ వ్యాధి, బలహీనమైన కండరాలు మరియు పనిచేయడానికి శక్తి సరిపోకపోవడం. విటమిన్ C స్కర్వీ అనమాట, పంటి చిగుళ్ళలో రక్తస్రావము, గాయాలు మారడానికి ఎక్కువ సమయం తీసుకోవడం.
అంటే గాయాలు మనకి ఎక్కువ సమయం తీసుకునేది ఎందుకంటే మనకు విటమిన్ సి తక్కువైతే ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట. పండించులో రక్తస్రావం. తర్వాత విటమిన్ డి రికెట్స్ అంటే ఎముకలు మృదువుగా అవ్వడం, అంటే ఎముకలు మృదువుగా అవ్వడం, వంగిపోవడం అనమాట. విటమిన్ డి లోపం ఉంటే వంగిపోవడం, విరిగిపోవడం జరుగుతుంది. ఎముకలు దంతక్షయం అంటే బలహీన ఎముకలు దంతక్షయం అవుతుంది అనమాట. రికెట్స్ అంటే ఎముకలు మృదువుగా అవ్వడం, వంగిపోవడము. గయాట్రీ అంటే మెడలోని గ్రంథులు వాచి ఉండి కనిపించడం. పిల్లలు మానసిక వైకల్యం. గయాట్రీ వల్ల మనకు వచ్చేది ఏంటంటే మానసిక వైకల్యం వస్తుంది. అందుకే అయోడిన్ కలిగిన ఉప్పును తీసుకోమంటారు గయాట్రీని నివారించడం కోసం. మెడలోని గ్రంథులు కూడా వాచినట్లు కనిపించాయి. రక్తహీనత ఉంటే నీరసం వస్తుందన్నమాట. ఇదండి ఫస్ట్ లెసన్. అయితే మనకు ఇక్కడ చూడండి, సమతుల ఆహారం, బెరిబెరి వ్యాధి, పిండి పదార్థాలు, శక్తి, కొవ్వులు, వీటన్నిటి గురించి, స్టార్చ్, విటమిన్స్ అన్ని గురించి ఫస్ట్ లెసన్ చెప్పడం జరిగింది. ఇంక ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకు పిండి పదార్థాలు, కొవ్వులు ప్రధానంగా మనకు శరీరానికి శక్తిని అందిస్తాయని చెప్తున్నారు. పీచు పదార్థాలు, నీరు కూడా అవసరమే. ఇక్కడ ఒకటి ఎఫ్కి ప్లస్ అని ఇచ్చామన్నమాట. ఫర్టిఫైడ్ సంపూర్ణ పోషణ, సంపూర్ణ జీవనం అని ఫర్టిఫైడ్ అని ఇచ్చిండు. ఏంటంటే ఇది ఈ లోగో అనేది FSSAI వాళ్ళు ప్రింట్ చేశారనమాట. ప్రమాణం ప్రకారం బలవర్ధక ఆహారాలు ఇవ్వబడేది. బలవర్ధక ఆహారం అనగా వరి, గోధుమ, నూనె, పాలు, ఉప్పు వంటి ప్రధాన ఆహార పదార్థాలను కొన్ని విటమిన్లు, ఖనిజాలను అదనంగా చేర్చి వాటిలో పోషకాలను పెంచడం అనమాట. ఈ లోగోని ఎవరు చెప్పారంటే FSSAI అనమాట. వాళ్ళు అంటే ఈ లోగో ఇవ్వడం జరిగింది మనకు. FSSAI. ఇంకా వీళ్ళు ఏం చేద్దాం, బలవర్ధక ఆహారాన్ని తీసుకోవాలని చెప్పడానికి ఈ లోగోని ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, ఫస్ట్ లెసన్ కంప్లీట్ అయింది. ఇక లెసన్ వెనకైతే మనకు ఇవి ఇచ్చినారు చూడండి. పూరించమని. అన్నం మాత్రం తినడం ద్వారా శరీరానికి కావాల్సిన పోషకాలను సమకూర్చవచ్చు అంటున్నారు. కరెక్టేనా? అన్నం మాత్రం తింటే అన్ని పోషకాలు వస్తాయా? తప్పు కదా. సరైన వాక్యాన్ని చెప్పండి అన్నారు. ఫస్ట్ రాంగ్. సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా పోషకాహార లోపవ్యాధులు నివారించవచ్చు. కరెక్టే కదా. సమతుల ఆహారం వల్ల పోషకాహార లోప నివారించవచ్చు. కరెక్ట్. శరీరానికి అవసరమైన సమతుల ఆహారంలో విభిన్న ఆహార పదార్థాలు ఉండాలి కదా. సమతుల ఆహారంలో విభిన్న పదార్థం ఉండాలా, ఒకే పదార్థం ఉండాలి? విభిన్న పదార్థాలు ఉండాలి. శరీరానికి అన్ని పోషకాలు అందించడానికి మాంసం ఒకటే సరిపోతుంది? ఇంపాసిబుల్. మాంసం ఒకటే కాదు. నెక్స్ట్ చూడండి, విటమిన్ డి లోపం వల్ల వస్తుంది రికెట్స్. తర్వాత బెరీ అనేది డాష్ లోపం వల్ల వస్తుంది, B1. విటమిన్ సి లోపం వల్ల కలిగే వ్యాధి స్కర్వీ. మన ఆహారం డాష్ లోపం వల్ల రేచీకటి వస్తుంది. ఏ విటమిన్ లోపం వల్ల మనకు రేచీకటి వస్తుంది? ఓకే, నెక్స్ట్ వచ్చేసి సెకండ్ లెసను, పదార్థాలను సమూహాలుగా వర్గీకరించడం. ఈ లెసన్లో అన్ని కృత్యాలు ఇచ్చినాడండి. లెసన్ మొత్తం కృత్యాలు ఇచ్చినాడు. మనకైతే ఎక్కడ పాయింట్స్ ఇవ్వలేదు, డైరెక్ట్గా మ్యాటర్ కూడా ఇవ్వలేదు అనమాట. మన చుట్టూ ఉండే వస్తువులను సమూహాలుగా వర్గీకరించుట. ఇక్కడ చూడండి, మనకు చూసినట్టయితే ఒకటి కన్నా ఎక్కువ వస్తువులు తయారు ఉపయోగించగల పదార్థాలు మనము కనుక్కోగలమా అంటే ఒకటి కన్నా ఎక్కువ వస్తువుల తయారీకి ఉపయోగించాలి. ఏ విధంగా చూడండి, ఇక్కడ వస్తువు ఇచ్చినాడు, తయారైన పదార్థాలు. పళ్ళెం ఇచ్చినాడు, స్టీల్ ఉండొచ్చు, గాజు ఉండొచ్చు, ప్లాస్టిక్ ఉండొచ్చు. అంటే ఒకటి కన్నా ఎక్కువ పదార్థాలు పళ్ళెం అని తయారవుతుంది. పెన్ను కూడా అంతే కదా, ప్లాస్టిక్తో తయారైతే. లోహం కూడా అన్నాడు, అంటే ముందు మనం కొంచెం లోహాలు కూడా యూజ్ చేస్తుంటారు కదా, ప్లాస్టిక్ పెన్నే కాకుండా. ఆ విధంగా అనమాట. పదార్థాలు ఒకటి కంటే ఎక్కువ పదార్థాలతో తయారవుతుందంట. వస్తువులు అనేది ఒకటి కన్నా ఎక్కువ పదార్థాలతో ఒక వస్తువు తయారు చేయవచ్చు. అంటే లైక్ ఎట్లంటే స్టీలు, గాజు, ప్లాస్టిక్, లోహము ఇవన్నీ అనమాట. ఓకే, ఒకే పదార్థంతో వివిధ రకాల వస్తువులు తయారు చూడు. ఒకే పదార్థం ఇక్కడ చూడు, ఒకే పదార్థం చెక్క తీసుకున్నాడు. చెక్కతో కుర్చీ చేయొచ్చు, బల్ల చేయొచ్చు, ఎదురుబండి చేయొచ్చు, ఏం చేయొచ్చు. కాగితం ఉంది, పుస్తకం, వార్తాపత్రిక, ఆట బొమ్మలు, క్యాలెండర్లు, ఇట్లా పదార్థం ఒకటి కానీ తయారైనవి చాలా ఉండవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నా అంటే మనకు పదార్థ ధర్మాల గురించి చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, మనకు పదార్థ ధర్మాల గురించి ఎందుకు చెప్తున్నాడు అంటే పదార్థ ధర్మాల గురించి చెప్తున్నాడు. ఒక వస్తువు తయారీకి మనం ఎంపిక చేసుకునే పదార్థం దాని ధర్మాలపై ఆధారపడి ఉంటుందండి. అంతే కదా. ఇప్పుడు పేపర్తో మనము వంట సామాగ్రిని తయారు చేస్తామా, అది తయారు చేయలేము, అది తెలివి తక్కువ పని అని చెప్తున్నాడు. అంటే పదార్థ ధర్మాలు ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఆ ధర్మాన్ని బట్టి మనం ఏ వస్తువు దేంతో ప్రిపేర్ చేయగలమో పైన మనం పట్టికలో తెలుసుకోలేం అనమాట. నెక్స్ట్ ఇంకా ఇక్కడ వచ్చేసి రూపం గురించి చెప్తున్నాడు. రూపం అంటే ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయన్నమాట. పదార్థాలు చెక్క కన్నా ఇనుము చాలా భిన్నంగా ఉంటాయి. ఇనుము కంటే రాగి, అల్యూమినియం భిన్నంగా ఉంటాయి. అదేవిధంగా మనకు ఇనుము, రాగి మరియు అల్యూమినియంలతో పోలిస్తే భిన్నంగా ఉంటాయన్నమాట. ఈ విధంగా చెప్తున్నాడు ఇక్కడైతే మనకు. నెక్స్ట్ వచ్చేసి గట్టిదనం గురించి చెప్తున్నాడు. మన ఘన పదార్థాలకి అయితే ఖచ్చితంగా మనకు ఈ గట్టిదనం అనే ధర్మాన్ని మనకు ఏ విధంగా ఉంటాయంటే ఘన పదార్థాలు కలిగి ఉంటాయి. గట్టిదనం కరిగేవి, కరగనివి. నీటిలో కరిగే పదార్థాలను కరిగే అంటావు, కరగని వాటిని కరగలేని పదార్థాలు అని అంటాము. వాటికి మనకు తెలిసిన విషయాల. తర్వాత వస్తువులు నీటిలో తేలుతాయి లేదా మునుగుతాయి. కొన్ని పదార్థాలు నీటిలో తేలుతాయి కదండి.
కొన్ని పదార్థాలు నీటిలో ఖచ్చితంగా మునుగుతాయి. మనం రాయి అలాంటివి వేస్తాం కొన్ని నీటిలో ఖచ్చితంగా మనకు మునుగుతుంది అనమాట. పారదర్శకత అంటే మనము ఒక వ్యక్తిని పేపర్ ఏదైనా అడ్డం పెట్టినాడు అనుకో, మనకు మాధ్యమము అడ్డంగా ఉన్నా కూడా అవతల వ్యక్తి ఇప్పుడు గాజు సీసాలు గాజు మిఠాయిలు అలాంటివి పెడతారు. మనకి చూడండి ఇక్కడ అంగడిలో ఇవన్నీ పారదర్శకతానికి ఎగ్జాంపుల్ అనమాట. ఇవన్నీ పదార్థం యొక్క ధర్మాలు పారదర్శకత కరిగేవి కరగలేని వాటికి మనకు ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చినాడు అనమాట ఇక్కడ మనకు ఈ లెసన్లో వచ్చేసి. పాక్షిక పారదర్శక అంటే స్పష్టంగా చూడలేని వాటిని మనం పాక్షిక పారదర్శకాలు అని అంటాము. స్పష్టంగా చూసే వాటిని అయితే మనం అపారదర్శక అంటే స్పష్టంగా చూడకపోతే అపారదర్శక, స్పష్టంగా చూస్తే పారదర్శకాలు. అసలు స్పష్టంగా కానీ అస్పష్టంగా రెండింటికి మధ్య ఉందంటే అది పాక్షిక పారదర్శకం అనమాట. ఓకే, ఇక్కడ నెక్స్ట్ లెసన్ థర్డ్ లెసన్ గురించి చెప్పుకున్నట్టయితే మనము పదార్థాన్ని సమూహాలుగా గురించి సెకండ్ లెసన్ చెప్పుకుంటే ఆ పదార్థాన్ని వేరు చేయడం గురించి మనం థర్డ్ లెసన్ చూస్తాం అనమాట. ఇక్కడ చూడండి టీ తయారు చేసే సందర్భంలో మనం సిబ్బి అంటే జాలి సాయంతో మనము టీ మిశ్రమాన్ని వేరు చేస్తాం కదా. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం వడబోస్తున్నాం కదా టీ అనేది. ఆ విధంగా పాలు పెరుగును చిలకడం ద్వారా మనకి ఏ విధంగా వస్తుంది అంటే వెన్న వస్తుంది. పాలను పెరుగు చేసి పెరుగును చిలకడం ద్వారా మనకు వెన్న వస్తుంది అనమాట. ఈ విధంగా పదార్థాలను మనం కలిసి ఉన్న పదార్థాలను ఏ విధంగా కొన్ని పద్ధతులు ఉపయోగించి మనము వేరు చేస్తాం అనమాట. ఇక్కడ చూడండి మనకి ఈ పట్టిక ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే బియ్యం నుండి రాళ్ళను వేరు చేయుట. అంటే వేరు చేయడం గల కారణం ఏంటి, వేరు చేసిన అంశం మేము చేస్తాము. రాళ్ళను పారేస్తాం కదా, బియ్యం యూజ్ చేసుకుంటాం. ఇంకేం చేస్తామండి, బియ్యం నుంచి రాళ్ళను వేరు చేయడం. ఉపయోగపడే రెండు విభిన్న అంశాలను వేరు చేయడానికి రాళ్ళను పారవేస్తాము. వెన్న కొరకు పాలను చిలుకుతాము. ఉపయోగపడని అంశాన్ని తొలగించడం. ఇక్కడ ఉపయోగపడని మలినాలను పారేస్తాం అనమాట. అంటే మనకు మలినాలంటే ఇక్కడైతే ఏం వెన్న కొరకు పాలను వేస్ట్ చేసినప్పుడు అయితే మనకు మలినాలం కాదు, మనకు కావాల్సిన వెన్న కాబట్టి మనకు కావాల్సింది తీసుకొని మిగతాదాన్ని పాడేస్తాం అనమాట. తేయాకులను వేరు చేయటం, మలినాలు లేదా హానికరమైన అంశాలను తొలగించుట. మనం రెండు అంశాలను ఉపయోగించేస్తాం కొన్నిసార్లు, మలినాలు హానికరమైన అంశాలని తొలగిస్తాం. బియ్యం నుండి రాళ్ళను వేరు చేయడము. ఉపయోగపడే రెండు విభిన్న అంశాలను వేరు చేయడం. ఉపయోగపడే రెండు విభిన్న అంశాలు బియ్యం నుంచి రాళ్ళను వేరు చేయడం. వెన్న కొరకు పాలంటే ఉపయోగపడని అంశాలను తొలగించుట. తేయాకులను వేరు చేయడం అంటే మలినాలు లేదా హానికరమైన అంశాలని వేయడం. మలినం అంటే అది వేస్టేజ్ కదా, మనకు తేయాకు అంతా వచ్చేసి ఉంటుంది ఆ విధంగా అనమాట. నెక్స్ట్ చూడండి చేతితో వేరు వేయడం. ఇక్కడ వేరు చేసే పద్ధతులు ఇచ్చినాడు. ఇక్కడ తెలుసుకున్నాం పదార్థాలను ఎందుకు వేరు చేస్తామంటే అక్కడ తెలుసుకున్నాం. అదే వేరు చేసే పద్ధతులు ఏంటంటే చేతితో వేరు చేయడం. గోధుమలు, బియ్యము లేదా పప్పుల నుండి ధూళి, రాయి, పొట్టు వంటి కొంచెం పెద్ద పరిమాణంలో ఉన్న మలినాలను వేరు చేయడానికి మనం ఏం ఉపయోగిస్తామంటే చేతితో వేరు చేయడము. గోధుమలు లేదా బియ్యము, పప్పుల నుండి ధూళి, రాయి, పొట్టు వంటి కొంచెం పెద్ద పరిమాణంలో మలినాలను వేరు చేయడానికి చేతితో వేరు చేయడం అనే పద్ధతిని ఉపయోగిస్తామంట. సాధారణంగా మలినాలు ఎక్కువ మోతాదులో ఉండదు. ఇటువంటి పరిస్థితుల్లో పదార్థాలు వేరు చేయడానికి చేతిలో వేరు చేసే పద్ధతి అనుకూలమైంది. ఎక్కువ మొత్తంలో ఉన్నాయని ఇప్పుడు బియ్యంలో ఇసుక కలుస్తుంది అనుకో, ఇసుకను వేరేయడానికి మనకు వస్తుందా, రాదు కదా. అదే ఏదో రాళ్ళు ఉన్నాయనుకో బియ్యంలో, ఎంత ఉన్నా ప్యాకెట్ బియ్యం అయినా మనం ఏరేస్తాం అనమాట. అంటే తగినంత మోతాదులో ఉన్నప్పుడు ఈ పద్ధతిని ఉపయోగిస్తాము. చేతితో వేరు వేసే పద్ధతి. ఇప్పుడు పంట కోత తర్వాత పొలంలో పడి గోధుమలను లేదా వరి దుబ్బలను తప్పక చూసింటాం మనం. అయితే ఇక్కడ నూర్పిడి ఎందుకు వస్తుందంటే మనం ఆ దుబ్బల నుంచి బియ్యాన్ని వేరు చేయడానికి మనం నూర్పిడి అనేది ఉపయోగిస్తామండి. ఈ ధర్మాన్ని దుబ్బల నుండి వేరు చేయడానికి మనం దీన్ని ఉపయోగించడం జరుగుతుంది అన్నమాట, నూర్పిడిని. నెక్స్ట్ వచ్చేసి తుర్పర పట్టడం. మిశ్రమంలో వేరు అంశాలు వేరు చేసి పద్ధతిని తుర్పర పట్టడం. తుర్పర పట్టినప్పుడు ఏమైంది, బరువైన తేలికైన పదార్థాలు ఉన్నప్పుడు మనము తుర్పర పట్టడాన్ని ఉపయోగిస్తాం అనమాట. అయితే గాలి వీచే దిశకి మనము నిలబడి, అంటే గాలి ఇట్లా వీస్తూ ఉంటుంది అనుకో, ఆ దిశ నిలబడితే అలాగే పొట్టు దూరంగా పోయి పడుతుంది. బరువైన విత్తనాలు మాత్రం ఒకే దగ్గర పడడం జరుగుతుంది. దీన్ని తుర్పర పట్టడం గురించి తెలుసుకున్నట్లయితే. నెక్స్ట్ జల్లెడ పట్టడం. అంటే జల్లెడ పట్టడం ద్వారా మనకు కొన్నిసార్లు జల్లెడల నుంచి పైన మిగిలినవి, కొన్నిసార్లు కింద మిగిలిన పదార్థాలు మనం యూస్ చేస్తామంట. పైన వేస్టేజ్ లాగా అనుకుని జల్లెడ పైన ఉండే వాటిని పాడడం జరుగుతుంది. ఇది జల్లెడ పట్టడం. ఇట్లే పిండి కానీ ఏదైనా కూడా మన ఇంట్లో జల్లెడ పట్టే చేస్తామన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకేం చెప్తున్నాడంటే ఈ లెసన్లో వచ్చేసి వడబోత. వేరు చేసే పద్ధతిలో ఇక్కడ నీరు కలిసినప్పుడు మిశ్రమంలో బరువైన అంశాలు నీటి అడుగుబాన వస్తుందన్నమాట. నీటి అడుగుబాన వచ్చినప్పుడు మనం అవక్షేపం అనమాట బరువైన వాటిని. నీరు అంటే దుమ్ముతో పాటు తొలగించబడినప్పుడు ఈ ప్రక్రియను తేర్చడం అంటారు. ఏదైనా ఇప్పుడు గ్లాసు మనం గలీజ్గానే ఉన్న నీరు తీసుకొని కదపకుండా కాసేపు ఉంచితే పైనంతా మనకు ఏదైనా ఉన్నది పోయి, అంటే అడుగునంతా ఏముంటుంది, బరువైనవి ఉంటాయన్నమాట. అవక్షేపణం, అది బరువైన అంశాలు నీటిలో అడుగు భాగం చేరుతుంది.
పైన కూడా మనకు పొట్టు అలాంటిది ఉంటే పైన ఉంటుంది కదా, దాన్ని తొలగిస్తాం అనమాట. తేర్చడం ద్వారా అంటే ఇట్లా వంచడం, ఇది తేర్చడం. ఈ ప్రక్రియను ఏమంటారు? తేర్చడం అంటారు. అదే వడబోత గురించి ఆలోచిస్తే మనకు మామూలుగా అయితే గలీజ్ వాటర్ తీసుకున్నప్పుడు కదపకుండా ఉంచితే చెత్త అంతా కిందకు వచ్చి కొంచెం మంచి వాటర్ పైన ఉన్నప్పుడు మనం కొంచెం వంపేస్తాం కాబట్టి దాన్ని వడబోత అని అంటాం అనమాట. ఘన ద్రవ వాయు మిశ్రమాన్ని పరిశీలిస్తే తేనెటిని సిద్ధం చేసిన తర్వాత తేయాకను తొలగిస్తాం అనమాట మనం. ఈ విధంగా మనం అంటే గరిటెని ఉపయోగించి తొలగిస్తాం, దాన్ని వడబోత అని అంటాం. ఇప్పటికీ కూడా మన ఇళ్ళలో దీన్ని ఉపయోగిస్తాం కదండి, వడబోతలాగా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సాంద్రీకరణ గురించి చెప్తున్నాడు. ఉప్పు నీరుని వేడి చేయడానికి మనం ఏం ఉపయోగిస్తామంటే యాక్చువల్గా ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మనం పండ్లు కూరగాయ రసం తాగబోయే ముందు గుజ్జులోని గింజలు ఘనరేణువులోని వేడి చేయడానికి వడబోస్తాం. అవునా, వడబోతాని. మన ఇళ్లలో కాటేజ్ చీజ్ అంటే పన్నీరు తయారీ ప్రక్రియలో కూడా వడబోత పద్ధతిని ఉపయోగిస్తాము. పన్నీరులో ఉపయోగించే పద్ధతి ఏది, వడబోత పద్ధతి ఏది అంటే కాటేజ్ చీజ్ అనమాట. పన్నీర్ పద్ధతి. పన్నీర్ తయారీకి పాలు మరిగేటప్పుడు కొన్ని చుక్కలు నిమ్మరసం కలపడం ఉండొచ్చు. ఇది ఘన రూపంలో ఉండే పన్నీరు ద్రవ మిశ్రమాన్ని కూడా ఇస్తుందన్నమాట. తర్వాత ఈ మిశ్రమాన్ని పల్చటి గుడ్డ లేదా సిబ్బి గింజ ద్వారా వడబోసి పన్నీరుని వేడి చేస్తాం. యాక్చువల్గా మన ఇళ్ళలో కాటేజ్ చీజ్ పన్నీర్ తయారీ ప్రక్రియలో ఏ పద్ధతిని ఉపయోగిస్తామంటే మనం వడబోత పద్ధతిని ఉపయోగిస్తాం. నీటిని దాన్ని ఆవిరిగా మార్చే ప్రక్రియని ఏమంటారంటే బాష్పీభవనం అంటారు. అవునా, నీటి ఆవిరిగా మారడానికి ప్రక్రియను బాష్పీభవనం అంటారు. అదే నీటి ఆవిరి నీరుగా మారడాన్ని ఏమంటారు? ద్రవీభవనం అంటాం అనమాట. ఇక్కడ ఉప్పు నీరు ఉన్న బీకర్ని వేడి చేయడం. యాక్చువల్గా మనము ఒక నీరు నుంచి ఉప్పు తయారు చేయడానికి అయితే మనము చాలా ప్రాసెస్ అయితే చేస్తాము. ఫస్ట్ ఉప్పును మడలో తెచ్చేసి మా చిన్న మడి ఉంటుంది కదా, అంటే మళ్ళలాగా చేసి ఉంటారు. దానిలో సముద్రపు నీటిలో లోతులేని గుంటలు నిలుపుతారు. సూర్యరశ్మి ద్వారా వేడికి బాష్పీభవనం ద్వారా నీరు ఆవిరిగా మారుతుంది. అంటే ఫస్ట్ ఏ ప్రక్రియ ఉపయోగించడం ఇక్కడ మనం బాష్పీభవనం ప్రక్రియని మనం ఉపయోగించడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి మనమైతే ఉప్పునైతే మనం బాష్పీభవనం ద్వారా మనం ఉప్పును పొందుతాము ఒక ప్రక్రియ చేయడం ద్వారా. అయితే ఇక్కడ వేరు చేయడానికి ఒకటి కంటే ఎక్కువ పద్ధతులు ఉన్నాయి. అంటే ఒక పదార్థాన్ని వేరు చేయడానికి ఒకటి కంటే ఎక్కువ పద్ధతులు ఉపయోగిస్తాం. చూడండి, ఇక్కడ ఇసుక ఉప్పు అస్సలు వేరు చేయగలమా? ఇసుక నుంచి ఉప్పుని, ఉప్పును కలిపినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మిశ్రమాన్ని తీసుకుంటాం అనుకో, వీటిని ఎలా వేరు చేస్తాము? వీటిని వేరు చేయడానికి చేతితో వేరడం అనేది అసలు ఇంపాసిబుల్ కదా. ఈ మిశ్రమాన్ని ఒక బీకర్లో ఉంచి దాన్ని కొంచెం నీరు కలపండి. కాసేపు వీటిని పక్కన పెట్టి అడుగున ఏముంటుంది? మనకు ఇసుక ఉంటుంది. పైన ఏం చేస్తాము? తేర్చుతాం అనమాట. ద్రవాన్ని మనం ఉప్పు నీటినే కదా చేస్తాం అనమాట. దీన్ని తేర్చి ఒక కెటిల్లో వేసి దాన్ని కొంతసేపు వేడి చేస్తే ఆ కెటిల్లో వేడి నుంచి వచ్చేదానికి ఒక ప్లేట్తో ఈ విధంగా ఐస్ ముక్కలు అనేది ఒక ప్లేట్లో ఉంచినట్టయితే మనం ఈ విధంగా అయితే ఐస్ ముక్కల్ని అంటే ఫస్ట్ ఒక సీసాలో మనం ఇసుకని ఉప్పుని తీసుకుని కలిపేసి కొంచెం వాటర్ పోస్తే మనం కలపకుండా అట్లే ఉంటే అది ఏమవుతుంది? ఇసుక కింద ఉండి నీటిలో అంతా ఉప్పు కరుగుతుంది. అవునా, కరిగిన తర్వాత అసలు కదపకుండా మనం ఏం చేస్తామంటే తేస్తాం అనమాట. తేజి ఉంటుంది కదా నీళ్ళు, ద్రవం ఏముంటుంది? ఉప్పు ఉంటుంది. ఉప్పుని తేర్చి ఉంటుంది. ఈ తేర్చిన నీటిని వంపుకుంటాం అనమాట. వడబోసిన తర్వాత ఆ నీటిని ఒక కెటిల్లో వేసి మంట పడితే ఆవిరి రూపంలో బయటికి పోతున్నప్పుడు మనం ఒక ఐస్తో ఇక్కడ చూడండి పటంలో చూసిన ప్లేట్ విధంగా పట్టినామంటే ఆ నీరు అనేది ఇక్కడ మనం ఒకటి చిన్న బౌల్ లాంటిది పెట్టినా కదా, ఆ బౌల్లోకి పడుతుంది అనమాట వేడి అయిన నీరు. అవునా, వరి గింజల్ని దాని దుబ్బల నుండి వేరు చేసేదాన్ని మనం ఏమంటామంటే నూర్పుడి అంటాము. పాలు మరిగిన తర్వాత చల్లార్చి ఒక గుడ్డ ముక్కపై పోసినప్పుడు దానిపై మీగడ మిగిలిపోతుంది. పాల మీగడ నుండి వేరు చేసి ప్రక్రియని ఏమంటారు అంటే వడబోత అంటారు. అంతే కదా, వడబోస్తున్నాం కదా మనం. అంటే సిబ్బి గరిటె ద్వారా కూడా మనం వడబోస్తాం కదా, ఆ విధంగా అనమాట. తర్వాత డాష్ ప్రక్రియ ద్వారా సముద్రపు నీటి నుండి ఉప్పును పొందుతాం బాష్పీభవనం ద్వారా. బురద నీటిలో ఒక బకెట్లో రాత్రంతా ఉంచినప్పుడు దానిలో మళ్ళీ బకెట్ అడుగుని చేరితే అప్పుడు పై నుండి స్వచ్ఛమైన నీరు తేస్తాం కదా, దీనికి తేర్చడానికి ఇది ఎగ్జాంపుల్. పాలు నీటి మిశ్రమాన్ని వడబోత ద్వారా వేరు చేయొచ్చా? వేరు చేయలేము. ఉప్పు చక్కెర మిశ్రమాన్ని తురుపులు పట్టడం ద్వారా వేరు చేయొచ్చా? ఉప్పు చక్కెర మిశ్రమాన్ని అస్సలు వేరు చేయలేము. తేనెటిని ఉన్న చక్కెరని వడబోత ప్రక్రియ ద్వారా వేరు చేయవచ్చు. చక్కెరని వడబోత ప్రక్రియ ద్వారా వేరు చేయలేము. ధాన్యపు గింజలను పొట్టును తేర్చడం పద్ధతి కాదు. దాని నుంచి కూడా తురుపులు పట్టడం కానీ నూర్పడం ద్వారా కానీ మనం వేరు చేస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు మొక్కల గురించి తెలుసుకోవడం. ఇక మొక్కల గురించి చెప్పినామంటే ఈ పాఠంలో అయితే మొక్కల గురించి తెలుసుకుందాం. ఈ లెసన్లో ఏం చెప్పినా అంటే ఇక్కడ చెట్టు భూమిపైన ఉన్న భాగాన్ని కాండ వ్యవస్థ అంటాము, భూమి లోపల ఉన్న దాన్ని వేరు వ్యవస్థ అంటాం. మనకి ఇక్కడైతే 3 రకాల చెట్ల గురించి చెప్పినట్టు గుల్మాలు, పొదలు, వృక్షాలు అనమాట.
ఇక వాటికి సంబంధించిన లక్షణాలు ఒక పట్టికలో ఇచ్చినారు చూడండి మనకు. టమాటాలు అయితే ఎలా ఉంటుందంటే పొట్టిగా ఉంటుంది, ఆకుపచ్చ ఉంటుంది, మృదువుగా ఉంటుంది. దీన్ని గుల్మం అంటారు. పొట్టిగా ఉండి ఆకుపచ్చని కాండం ఉండి మృదువు కూడా ఉండి, అంటే కాండం అనేది కొంచెం మృదువుగా ఆకుపచ్చగా ఉంటే దాన్ని గుల్మం అంటారు. మామిడి చాలా పొడవుగా ఉంటుంది, గట్టిగా కాండం ఉంటుంది, మృదువైన కాండం దాన్ని వృక్షం అంటారు. నిమ్మ అయితే పొద. ఎందుకు పొద అంటే కాండానికి కింది భాగం నుంచే కొమ్మలు వస్తాయి. ఇదే పెద్ద కన్ఫ్యూజ్ అవుతుంటారు టెట్లో. పొద ఏది, గుల్మం ఏది, వృక్షం ఏది. గుల్మం అంటే ఏంటండి, కాండానికి పై భాగంలో, లేదా గుల్మం అంటే ఇంకా ఎక్కడి నుంచైనా పెరగవచ్చు, కానీ ఖచ్చితంగా కాండానికి కింది భాగంలోనే పెరిగిందంటే అది పొద. కాండానికి కింద భాగం నుంచి వచ్చిందంటే అది మనకు పొదకు ఎగ్జాంపుల్. తర్వాత ఎగ్జాంపుల్ చేసి మనకు నిమ్మ చెప్పారనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు గుల్మము, పొద, వృక్షం ఇచ్చాడు. వృక్షాన్ని మనం ఈజీగానే గుర్తుపట్టేస్తామండి, ఇంకా దానికైతే ఏం ప్రాబ్లం లేదు. ఇంకా గుల్మం చూడండి, గుల్మంకి కాండం కింద నుంచే వస్తాయి, నిమ్మగా కూడా. తర్వాత పొద చూడండి, పొద అంటే ఒక గుంపుగా ఉంటుంది. ఇక చెట్టు మనకు ఐడియా ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు వెల్లిపాయ అని చెప్తున్నాడు. కొన్ని మొక్కలు కొమ్ములు కాండపు అడుగు బాగా పెరుగుతాయి, గట్టి కాండం ఉంటుంది, కానీ ఎక్కువ మందం ఉండదు. ఇటువంటి మొక్కలు పొదలు అంటారు అనమాట. పొదల గురించి మనకు చెప్పినట్టయితే, మనకు పొదలైతే కొన్ని మొక్కలు కాండపు అడుగు బాగాన పెరుగుతాయి. మొక్కలు అనేది కాండం గట్టిగా ఉంటుంది, కానీ ఎక్కువ మందమే ఉండదు. ఇటువంటి మొక్కలు పొదలు అంటారు అనమాట. పొదలు పచ్చమైన మృదువైన కాండం కలిగిన మొక్కలు అనేది గుల్మాలు అంటారు. సామాన్యంగా పొట్టిగా ఎక్కువ శాఖలు ఉంటాయి గుల్మాలకైతే పొట్టిగా ఎక్కువ శాఖలు అనేవి ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి గడ్డి మందపాటి కాండాన్ని కలిగి ఉండి నేలకి ఎక్కువ ఎత్తులో ఉంటే వాటిని మనం ఏమిటంటే వృక్షాలు అంటామన్నమాట. వృక్షాలు, పొదలు, గుల్మాలు.